ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. అంతే, మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంతే. చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ మీరు వచ్చేస్తుంది. నమ్మరు, ఆ రోడ్డు మీద నిలబడలేకపోయాను, కిందకు వచ్చి చాలా దూరం నుంచి షూ మొత్తం అంతా అడుగునంత కచ్చగా అయిపోయింది. అదే అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు. సో ఇది సినిమా అయిన తర్వాతే కోరుకుంటూ పీరియడ్ అయిపోయాక అయ్యాక అయిపోయింది. తర్వాత ఆషాఢం పెళ్లి కొడుకు చేశాను, తర్వాత ఏవో ఇంకొక 2-3 సినిమాలు చేశాను. అలా మీకు పెరుగుతూ మీకు క్యారెక్టర్స్ ఏం వస్తున్నాయని లీడ్ క్యారెక్టర్స్ చేశారు కదా మీరు. Yes. అండ్ ఆ తర్వాత యూ షిఫ్టెడ్ టు క్యారెక్టర్ రోల్స్, లేకపోతే ఇలా సపోర్టింగ్ రోల్స్, కామెడీ నేను స్టార్టింగ్ నుంచి మిక్స్డ్ ఇవి చేశాను. మెయిన్ రోల్స్, లీడ్ రోల్స్ చేస్తూ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేశాను. ఎవరు నేననేసి మూవీ చేశాను. తర్వాత పునీత్ రాజ్ కుమార్తో చేశాను, తర్వాత రమేష్ అరవింద్తో చేశాను, సూర్యతో చేశాను, విక్రమ్ గారితో చేశాను. అంటే నేను ఎలా అయిందంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అందుకని చాలా ఆశ్చర్యం, మీరు ఎలా నిలదొక్కున్నారు? గాడ్ ఫాదర్ లేరు ఇంతవరకు. ఎన్ని టైమ్స్ చెప్పినా బిలీవ్ చేయగలరా లేదనేది ఇంతవరకు కాంట్రవర్సీ లేదు నా